పూలు అయితే చూడండి, మేము కస్తూరి పూలు, ముద్ద కస్తూరి పూలు అంటాము. మీరేమంటారు ఫ్రెండ్స్? గన్నేరు పూలు అంటారు కొంతమంది, కొంతమంది కస్తూరి పూలు అంటారు. ఇదైతే వీటిలో రకాలు ఉంటాయి కదా, ఒంటి రెక్క, ముద్ద. ఇదైతే ముద్ద. నేనైతే ఇది చిన్నప్పుడు తెచ్చేసాను నేను ఆంధ్రా నుంచి. ఇప్పుడైతే బాగా పూలు పూస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఎంత ఆనందంగా ఉండదు మనం వేసిన మొక్క మనకి పూలు అందిస్తుంటే. బిడ్డలైనా అంతే కదా ఫ్రెండ్స్. మన బిడ్డలు మన కళ్ళ ముందు ప్రయోజకులు అయితే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే చెట్లు కూడా మనం వేసిన చెట్లు మనకి పూలు అందిస్తుంటే అంతే ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒకటే. ఈరోజైతే చాలానే పూసాయి. ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగాలేక పూలు కొయ్యలేదు కదా, అందుకని ఇప్పుడు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. చెర్రీ టమాటాలు కూడా కాసాయి ఫ్రెండ్స్. వారం పైన అవుతుంది నేనైతే చెట్ల కాడికి వచ్చి. చెట్లు కూడా అలానే అయిపోయి ఉన్నాయి, క్లీనింగ్ చేయాలి బాగా. మాకు ముంగీసులు ఎక్కువ తిరుగుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ముంగీసులు, ఎలుకలు, వాటి వల్లే ఇంత గుంటలు గుంటలు చేసి పడేస్తుంటాయి. చూడండి ఆవాల చెట్లు. ఇంకా వీటిల్లో ఆవాలు తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా బాగా డ్రై అవ్వాలి. అసలు వాటరు బెంగళూరులో కూడా బాగా ఎండలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి తులసి వనం ఎలా ఉందో. పచ్చిమిరపకాయలు అయితే రోజు కోసేదాన్ని కదా, అవి ఏమయ్యాయంటే ఈ మధ్య నేను రాలేదు కదా, అన్నీ పండిపోయాయి ఈ విధంగా. ఓ అమ్మో, వంకాయ కూడా కాస్తుంది ఫ్రెండ్స్. ఒక వంకాయ. అమ్మో, ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇవేంటంటే కనిపించవు అసలు. 2 ఇదిగో ఈ పక్క చెట్లో కూడా కాస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఇదేమో బుడ్డిది, కోసేద్దామా, ఉంచుదాంలే. ఇంకా 2-3 ఉన్నాయి, 2-3 రోజులు అవ్వాలి. ఈ మిరప చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద కాయలు కాసిందో. రాలిపోతుంది. ఓయమ్మ, ఎంత పెద్ద కాయ కాసిందో. కాకరకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా నాకు కనిపించలేదు ఇందాక. చిన్న చిన్న కాకరకాయలు. అసలు వాటరే లేదు ఫ్రెండ్స్ ఈ మధ్య. నేను అస్సలు పట్టించుకోలేదు చెట్లని. అయినా పాపం వాటి బాధ్యత అవి నిర్వర్తించాయి.
ఇదిగోండి, కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. అంతే, ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు వేసేసి 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు 2 వేసేసామనుకోండి, కాకరకాయ ఫ్రై అయిపోద్ది. కలుపుకొని కూడా తినచ్చు. ఇది చూసారా ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నారు? ఇది రణపాల ఉంది కదా, రణపాల అది చాలా ఏజ్ అయిపోయింది అనమాట. బాగా ముదిరింది చెట్టు. ముదిరాక ఆ విధంగా పోతేసింది. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రణపాల పూత ఇది. రణపాల ఆకు చాలా చాలా ఆరోగ్యానికి మంచిది, కిడ్నీస్కి మెయిన్. కంకర రాళ్ళతో సమానమైన రాయి కూడా సరే కరగదీస్తుందంట రణపాల ఆకు. రోజుకి ఒకటి తింటే పరగడుపున. తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మో, ఇంకొక వంకాయ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగోండి, అమ్మ అంతే. అక్కడైతే ఉన్నాయి పన్నీర్ రోజా, అంత హైట్లో ఉన్నాయి. ఎలా కొయ్యాలి అవి?